మాట చెప్పడానికి అంత కంగారు పడ్డావెందుకు? అందరూ తనని దొంగ అనేసరికి వణికిపోయి కంగారు పడింది. ఏంటే చూస్తున్నావు? డబ్బులు తీసుకుని వెంటనే ఫీజు కట్టాలి అన్నావు కదా, వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి, 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 అమ్మ లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. అయ్యో, లక్ష్మికి వాంతులవుతున్నాయి. ఏముంది, ఏదో ఒక అడ్డమైన గడ్డి తినుంటుంది, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి. బావా, అత్త మంచి ఆఫర్ ఇస్తుంటే లక్ష్మి ఎలా వదులుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు సహస్ర? తనకి తన భర్త అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, అయినా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? పక్కన లేని మొగుడు మీద ఎంత ప్రేమ ఉంటే ఉపయోగమేంటి? నా తమ్ముడికి ఈ మధ్య భార్య చనిపోయింది, వాడి పిల్లాడికి అమ్మ కావాలి, వాడికి భార్య కావాలి. లక్ష్మి ఒప్పుకుంటే సంబంధం ఇక్కడే ఖాయం చేసుకుంటాం. ఇక చాలు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదొదినా. వద్దు. మీరింకేం మాట్లాడొద్దు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాలే. మొగుళ్ళేం దాన్ని ఎన్నాళ్ళు కొంపలో పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎరా, అంత కోపం వచ్చిందేంటి నీకు మీ అమ్మకి? ఇప్పుడు ఆ కమలా గారు ఏ తప్పు మాట్లాడలేదు కదా. లక్ష్మికి ఇష్టం లేకుండా ఆమె అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఏంటో, మొగుడు అనే మాట వస్తే దానికి నచ్చదు, దానికి నచ్చకపోతే మీరు దాన్ని వెనకేసుకొచ్చి మీద పడిపోతారు. అక్క సహస్ర, ఏం మాట్లాడరేంటి? ఏం మాట్లాడతామే? దాని భర్త విషయంలో చాలా ప్రయత్నాలు చేసి నాకెందుకులేని కామ్గా ఉండిపోయాను. మనమెంత మాట్లాడినా దాని విషయంలో ఎంత పోట్లాడినా వేస్ట్. అత్తయ్య, దయచేసి ఇంక టాపిక్ వదిలేండి. అసలే లక్ష్మికి బాలేదు. ఆహా, ఆ లక్ష్మికి పరాయిదైనా అంత కంచం చూపిస్తున్నావు. నీ భార్య గర్భవతైనా కూడా దాని విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా? నా గురించి బావ ఆలోచిస్తాడా? ఎప్పుడు ఆ లక్ష్మి గురించి, ఆ లక్ష్మి ఆరోగ్యం గురించి, దాన్ని ఎలా బాగు చేయాలనే కదా బావ ఆలోచన. అందుకే దాన్ని సీఈఓని కూడా చేశాడు. ఎప్పుడూ దాని వెనకాలే తిరుగుతాడు. అది బావతోనే 24 గంటలు ఉంటుంది.
బావా నా మెళ్ళో తాళి కట్టావని గుర్తుందా? నేను నీ భార్యనని నీకు గుర్తుందా? నీ భార్య గర్భవతిని మర్చిపోయావా? ఇంకోసారి అది నీ పక్కన కనపడినా నువ్వు దాంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగినా నేనది చూసి తట్టుకోలేక ఏమైనా చేసుకుంటే పోయేది నా ఒక్క ప్రాణమే కాదు, 2 ప్రాణాలు పోతాయి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో. సహస్ర, ఏంటి ఆ మాటలు? మరి ఏం చేయాలమ్మా? ఎన్నిసార్లు చెప్పినా బావకి అర్థం కాదు, దానికి సిగ్గే లేదు. రై విహారి, కడుపుతో ఉన్న వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదు. బాధపడకే. నా కూతుర్ని ఇంకోసారి ఈ నట్టింట్లో ఏడిపిస్తే ఎవ్వరినీ క్షమించను.